మన చుట్టూ ఉన్న కల్చర్ మనని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎక్కువగా డ్రెస్సెస్నే వేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను కూడా అదే వేస్తూ ఉంటా. యాక్చువల్గా శారీస్ కట్టుకోవడం ఇష్టం, ఇలా అకేషనల్గా కట్టుకుంటూ ఉంటాను. అయితే ఇది సండే బ్లాగ్ అనమాట. మా రిలేటివ్స్ నాకు తమ్ముడు వరుస అవుతాడు, వాళ్ళది గృహప్రవేశం ఉంది, ఇన్వైట్ చేశాడనమాట. దానికోసం అయితే వెళ్ళాము. ఇంకా అకేషనల్గా కట్టుకునే శారీస్, అందులోనే నేను ఫస్ట్ టైం కట్టుకున్నా ఈ శారీని. ఎలా ఉందో చూసుకుందాం అని చెప్పేసి అన్వితని చిన్న క్లిప్స్ కవర్ చేయమన్నాను అనమాట. నేను ఎప్పుడు చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉన్న శారీస్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది కూడా అంతే. పేరు తెలియదు కానీ హ్యాండ్లూమ్ శారీ అని తెలుసు, చాలా కంఫర్ట్గా ఉంది. ఇక మేము వెళ్ళిందే చాలా లేట్గా వెళ్ళాము. వెళ్ళగానే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మా తమ్ముడిని చాలా రోజుల తర్వాత కలిశాను, అది కూడా వాడి బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడే కలుస్తున్నాను. తను వచ్చేసి మరదలు అండ్ వాళ్ళ చిన్న బాబు అనమాట. వాడు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నాడు. అసలు ఎంతలా అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వాడి మాటలతోనే అసలు అట్రాక్ట్ అయిపోతున్నాడు. ఇక మేము వెళ్తుంటే నేను వస్తానని చెప్పేసి వచ్చేస్తున్నాడు అనమాట. వద్దు అత్తతో వెళ్తాను అని చెప్పి క్రికెట్ ఆడవా నువ్వు ఈరోజు నిజంగా? సరే నువ్వు రావద్దులే, బాయ్ చెప్పేసి సరేలే. అవునా, అక్కడ ఉండిపోతావా? మరి అమ్మకి చెప్పు. నేను చెన్నై. సరే ఓకే. ఏది బిల్ ఇక్కడ? మరి అమ్మ? ఇష్టం లేదు. అమ్మ అంటే ఇష్టం లేదా? కాలుందా? ఉందిలే కానీ అమ్మ అంటే ఇష్టం లేదా? వద్దు. ఏ అమ్మ వద్దు, నాకు నువ్వే ఇష్టమా? అమ్మో నేను ఇష్టం అంట. అమ్మ కాలే కదా, చూడు. షాప్ లోనే మర్చిపోయాను.